నీతిని అనుసరించి త్రిప్పేవాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. తప్పుడు మాటలతో అనవసరమైనటువంటి సంగతులను రేకెత్తించి, భక్తి పేరుతో భక్తికి విరుద్ధమైన సంగతులను బోధించి సన్మార్గములోకి నడిపించకుండాను వారి స్వార్థ మార్గములోనికి నడిపించేటటువంటి వారు నక్షత్రాల వలె ఉండరు. ఆలోచించండి. నీతిని అనుసరించి నడుచుకొనున్నట్లు అనేకులను ప్రభావితం చేసేవారే ఆకాశములో జ్యోతుల వలె ఉంటారు. కానీ అనవసరమైన సంగతులు చెప్పి వాళ్ళని ఆకర్షించి గలిబిలు చేసి స్వార్థ ప్రయోజనాలకు నడిపించేటటువంటి వారు నక్షత్రాల వలె ప్రకాశించరు. నీతిమంతులు ఇతరులను రక్షిస్తారు, ఇతరుల జీవితాలను బాగు చేస్తారు. అంతేగాని వాళ్ళల్లో ఉన్న బలహీనతను సమర్థించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయరు. ఈ మాట మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు, ఈ ధోరణి మంచిది కాదు, ఈ భక్తిహీనత మంచిది కాదు, ఈ అక్రమ శిక్షణ మంచిది కాదు అని ఈ నీతిమంతులు ఇతరులను ఆ స్థితిలో నుంచి వాళ్ళను కాపాడతారు. అంతేగాని వాళ్ళతో ఏకమైపోయి లేనిపోయిన గందరగోళం సంఘాలలోనూ కుటుంబాలలోనూ సృష్టించరు. దేవుని ప్రజలారా, భావ పరిపక్వతతో బాధ్యతలు తెలుసుకుని భక్తిలో ఉన్న సంగతులను పరిశీలించి చక్కగా మనందరం ముందుకు సాగుదాం. మేము చాలా చక్కగా సాగుతున్నామండి, మా సంఘాలలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నామని మీరు ఎవరైనా భావించినట్లయితే మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అలాగే కొనసాగండి. మిగిలినటువంటి వారు ఈ సంగతులను పరిశీలన చేసి సర్దుబాటు చేసుకుని సవరించుకుని దేవునిగా సేవిస్తూ ఇతరులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ వారిని ప్రభు సన్నిధిలో స్థిరపరుస్తూ మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.